హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడే ఈ యొక్క అల్పపీడనం వల్ల వచ్చే 5 రోజుల్లో కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు రానున్నటువంటి 24 గంటల్లో మన్యం, అల్లూరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక చిత్తూరు, రాయలసీమ జిల్లాలతో పాటుగా విజయవాడ, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల తదితర ప్రాంతాలలో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడడం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నేడు సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమరంభీం, ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్నగర్, మలుగు, పెదపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్, మల్కజిగిరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇక భారీ వర్షాలతో పాటు బలమైన వీదురుగాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వారు జాగ్రత్తగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. సాయంత్రం తర్వాత మేఘానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురిసింది. యూసుఫ్గూడలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్లు, మెట్టుగూడలో 8.23 సెంటీమీటర్లు, మారేడుపల్లిలో 7.7 సెంటీమీటర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్లో అత్యధికంగా 7.33 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో 6.8, సికింద్రాబాద్లో 6.03 సెంటీమీటర్లు, మల్కజిగిరి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఈ యొక్క వర్షాల ప్రభావం ఇదే విధంగా ఉంటుందని, అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.